ట్రంప్ ఇండియాతో వ్యాపారం కష్టంగా మారిందని చెప్పి ఆయన చెప్పుకొచ్చాడు. 24 గంటల్లోనే ఇండియాపై మరిన్ని టారిఫ్స్ విధిస్తామని చెప్పి కూడా ఆయన హెచ్చరిస్తున్నాడు. రష్యా నుంచి ఇండియాకి ఆయిల్ ఏదైతే కొంటున్నారో దానిపై కూడా తట్టుకోలేకనే ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యానాలు చేసినట్టు మనకు అర్థమవుతుంది. ఇండియాకి రష్యాకి మద్దతు ఇస్తుందని రగిలిపోతున్నాడు ట్రంప్. ఇంకో పక్కన ఇప్పటికే ఇండియాపై 25% టారిఫ్లు కూడా విధించాడు. దీనికి సంబంధించి ఒక్కసారి మనం గతంలో కనుక చూసుకుంటే కనుక ఆయన పవర్లోకి రాకముందు ఖచ్చితంగా యుక్రెయిన్కి రష్యాకి మధ్య జరుగుతున్న వార్ని నేను ఖచ్చితంగా ఆపేసే శక్తి నాకుందని చెప్పి ఆయనకు పెట్టుబడి పెట్టే స్పాన్సర్స్కి కూడా ఆయన ఇదే చెప్పాడు. ఎలక్షన్స్కి ముందు స్పాన్సర్స్ దగ్గర డబ్బులు తీసుకొని ఆయన ఎలక్షన్స్ గెలిచాడు. గెలిచిన తర్వాత మాత్రం ట్రంప్ రష్యాకి సంబంధించిన పుతిన్తో మాట్లాడితే రాత్రి తీయగా మాట్లాడుతున్నాడు, కానీ పొద్దున మళ్ళీ యుక్రెయిన్ మీద బాంబులు వేస్తున్నాడు అని చెప్పేసి ట్రంప్ చెప్పుకొచ్చాడు. రీసెంట్గా ఆయనకు సంబంధించి ఒక బుక్ కూడా విడుదలైంది ఈ మధ్య. అంటే అమెరికా ఎలా వాళ్ళ ప్రభుత్వాన్ని ఎలా హౌ దే లాస్ట్ ఇట్ టు అమెరికా అని చెప్పి ఒక బుక్ వచ్చింది. అంత బుక్ గురించి మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికైతే ట్రంప్ రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొంటుంది, కొన్న తర్వాత దాన్ని ఓపెన్ మార్కెట్లో తక్కువ ధరకు అమ్మి చాలా డబ్బులు సంపాదించుకుంటుంది, సేవ్ చేసుకుంటుంది అన్న ఉద్దేశంతో ట్రంప్ తట్టుకోలేకపోతున్నాడు. ఇంకో పక్కన యుద్ధాన్ని ఆపాలని మీరు పుతిన్కి చెప్పట్లేదు, యుద్ధాన్ని పుతిన్తో ఎలాగైనా ఆపించాలి ఇండియా మీరు చెప్పండి అని ఆయన చెప్పుకొచ్చాడు ఇప్పటిదాకా. కానీ ఇప్పటిదాకా అది జరగకపోయేసరికి ఆయన తట్టుకోలేకపోతున్నాడు. తట్టుకోలేక ఇప్పటికే 25% టారిఫ్స్ మనకి విధించాడు. విధించిన తర్వాత కూడా రానున్న రోజుల్లో ఇంకా టారిఫ్స్ విధిస్తానని చెప్పేసి ఆయన సోషల్ మీడియా మాధ్యమం వేదికగా ఇలాంటి హెచ్చరికలు కూడా చేస్తున్నట్టు మనకు సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మా కొలీగ్ సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్ చెప్పండి, అసలు ఇంకా ఎలాంటి టారిఫ్స్ వేసే అవకాశం ఉంది? అంటే ఇది ఓన్లీ బెదిరింపులేనా సోషల్ మీడియా మాధ్యమంలో, లేకపోతే నిజంగా మనకి ఇప్పుడు ఆల్రెడీ 25% టారిఫ్స్ వేసాడు, రానున్న రోజుల్లో ఇంకా టారిఫ్స్ వేసే అవకాశం ఏమైనా ఉందా? రైట్, ఇప్పటికైతే మాత్రం ట్రంప్ రగిలిపోతున్నాడని చెప్పుకోవాలి. 24 గంటల్లో ఇండియాపై మరిన్ని టారిఫ్లు విధిస్తా ఉంటూ చెప్పుకొచ్చారు. రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొనడంతో తట్టుకోలేకపోతున్నాడు ట్రంప్. మరి ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి ఇండియా రష్యాకు మద్దతు ఇస్తోందని చెప్పి ట్రంప్ రగిలిపోతున్న అంశానికి సంబంధించి ఇప్పుడు ట్రంప్ తనని తాను క్వశ్చన్ చేసుకోవాలి. ఏ లెక్కలో ఇప్పుడు ఇదే ట్రంప్ సో కాల్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా మరి ముఖ్యంగా టర్కీకి ఎలా మద్దతు ఇస్తున్న సందర్భం, మరి అక్కడ కూడా టారిఫ్లు విధించాలి కదా. మరి ముఖ్యంగా ఒక అంశానికి నేను చెప్పాలనుకుంటున్నాను కళ్యాణ్. ఎందుకంటే ఏ చైనాతో అయితే ఇటువంటి వ్యవహారాన్ని నడిపించాడు, వ్యవహారమే అనొచ్చు ఈ మాటని. ఎందుకంటే తనకి వినకపోతే, తను కనుక పట్టించుకోకపోతే, తన మాటకు కనుక మద్దతు ఇవ్వకపోతే, తన మాటను కనుక పట్టించుకోకపోతే సుంకాల మీద సుంకాలు విధించుకుంటూ వెళ్ళిపోయి ఈ ట్రంప్ కి చైనా చెయ్య ఒక గొడ్డలి పెట్టనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలాగే వ్యవహరించాడు చైనాతో కూడా. చైనాతో ఇలాగే వ్యవహరించిన క్రమంలో చైనా పట్టించుకోలేదు. బట్ చైనా పట్టించుకోని క్రమంలో వ్యాపార సంబంధాలు దెబ్బతిన్న పరిస్థితి. ఒక విధంగా చెప్పాలంటే చైనాలో అక్కడ వ్యాపారం చేసి అమెరికన్ కి సంబంధించి, ఎందుకంటే బిజినెస్ ఎక్కడ కూడా అక్కడ ఉంటూ ఉంటాయి. ఇన్ఫాక్ట్ భారత్ తో కూడా అమెరికాకి ఒక మంచి ఒప్పందం ఉంది. లేకపోతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ విషయంలో అక్కడ కూడా వాళ్ళ బిజినెస్ అనేది ఉంది. సో ఈ క్రమంలో ఇప్పుడు కనుక మరిన్ని టారిఫ్స్ విధిస్తే అది కేవలం భారత్ కు మాత్రమే పరిమితి అవకాశం ఉండదు. ఇప్పటికీ అక్కడ ఆర్థిక భారం, ఎందుకంటే అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ అమెరికాలో ఉంది. దాంతోపాటు కొన్ని $1 ట్రిలియన్ ఆర్థిక అప్పుల్లో మునిగిపోయింది అమెరికా. సో ఇలాంటి క్రమంలో ఇప్పుడు టారిఫ్లు మరిన్ని విధిస్తే కనుక అక్కడ భారతీయుల మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. దాంతోపాటు అక్కడ భారత్ వస్తువులను కొనుగోలు చేసి, ఎందుకంటే ప్రపంచ మార్కెట్ లో భారత్ కు ఒక వాల్యూ ఉంది. భారతదేశానికి సంబంధించిన ప్రొడక్ట్స్ మీద వజ్రాభరణాలు కావచ్చు, లేకపోతే మరికొన్ని అంశాలకు సంబంధించి సచిన్ 1 minute ఒక్కసారి ఆయన సిఎన్బిసితో ఏం మాట్లాడా, అసలు ఇండియాపై ఇంకా ఏం టారిఫ్స్ చేస్తారన్న దాని గురించి ఒక్కసారి ఆ వీడియోలో విందాం. అసలు ఆయన ఏం మాట్లాడాడు అనేది. With India, what people don't like to say about India, they're the highest tariff nation. They have the highest tariff of anybody. We do very, very little business with India because their tariffs are so high. So India has not been a good trading partner because they do a lot of business with us, but we don't do business with them. So we settled on 25%, but I think I'm going to raise that very substantially over the next 24 hours because they're buying Russian oil, they're fueling the war machine, and if they're going to do that, then I'm not going to be happy. With India, what people don't like to say about India, they're the highest tariff nation. They have the highest tariff of anybody. We do very, very little business with India because their tariffs are so high.
So India has not been a good trading partner because they do a lot of business with us, but we don't do business with them. యాక్చువల్ గా ఇండియాతోని అమెరికా చాలా తక్కువ బిజినెస్ చేసేదని చెప్తున్నాడు. కానీ వాస్తవానికి మనం చూస్తే గనక భారత్ అమెరికాతో చేసే బిజినెస్ అంటే మన జీడిపికి సంబంధించి ఓన్లీ 2% బిజినెస్ మాత్రమే అమెరికాతో అవుతుంది. అంటే జీడిపికి సంబంధించి మనకు 2% రెవెన్యూ మాత్రమే అమెరికాతో నుంచి వస్తుంది. కానీ ఈ విషయం పాపం ట్రంప్కు తెలియదేమో, కానీ ఈ ఆంక్షలు లేకపోతే ఈ ట్యాక్సెస్ వేయడం వల్ల అమెరికాకి ఉత్పత్తులు పంపించడానికి వాళ్ళకే ఎక్కువ ఖర్చు అవుతుంది తప్పించి మనకేం ఖర్చు కాదు. సచిన్, మీరు లైన్ లో ఉన్నారా? కళ్యాణ్ ప్లీజ్. రైట్ సచిన్, మీరు చెప్పండి, అసలు మనకు వాళ్ళకి బిజినెస్ ఎంత మోతాదులో ఉంది? మనకి ఇప్పుడు ట్యాక్సెస్ వల్ల మనం నష్టపోతామా, అమెరికా నష్టపోతుందా? అప్పుడు అమెరికా ఏడుపంతా ఇప్పుడు వాళ్ళకున్న ప్రొడక్ట్స్ ఇక్కడ మార్కెట్ లోకి తీసుకురావాలని, మరి ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, అగ్రి ప్రొడక్ట్స్ కావచ్చు, వాటిని ఇక్కడ రుద్దాలి అనే ప్రయత్నం చేస్తోంది. దానికి ఇక్కడ మన భారత ప్రభుత్వం అడ్డుపడుతోంది. ఇది ట్రంప్ కి సంబంధించి ముందుగా రగిలిపోతున్నాడు, కోపంతో పేట్రెగిపోతున్నాడు అని చెప్పుకోవాలి. దాంతో పాటు ఇటు రష్యన్ ఆయిల్ కి సంబంధించి రష్యన్ ఆయిల్ అంటూ మాట ఉపయోగించాడు కాబట్టి నేను ఈ పదాన్ని ఉపయోగించడం జరుగుతోంది. రష్యన్ ఆయిల్ ఏ దేశమైనా తన ఇంట్రెస్ట్ కొద్ది ఇప్పటికే భారత్ చాలా క్లారిటీగా చెప్పింది. మార్నింగ్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఒకటే చెప్పింది భారత్, మా దేశ ప్రయోజనాలకు, మా దేశానికి సంబంధించిన ప్రయోజనాలు కావచ్చు, మా లబ్ధి కోసం, మా దేశ ప్రజల కోసం మేము వ్యాపారం చేస్తే తప్పే ఉంది. మరి నువ్వు చేయలేదా? నువ్వు మరి పాకిస్తాన్ కి విషయంలో చేసిన అంశం అనేది మనం ప్రశ్నించవచ్చు. ఇక్కడ భారత ప్రభుత్వం ఒకటే అంటోంది, మా దేశ ప్రజల కోసం మాకు ఏం చేయాలో అదే చేస్తామంటూ చెప్పుకొచ్చింది. మరి there is a straight question to the Trump has to answer for this. If you want to put tariffs on India, you have to put tariffs on a European Union. ఇదే ప్రశ్నను సంధించాలి. ఇప్పుడు భారత్ కాదు, యాజ్ ఎ జర్నలిస్ట్ మనం అందరూ కూడా ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇప్పుడు ప్రజలు కూడా ప్రశ్నించాల్సిన సందర్భం. ఆ ట్రంప్ ను ప్రశ్నిద్దాం. ఎందుకంటే ఏ రష్యన్ ఆయిల్ అయితే ఈ రోజు మన మీద పడేడుస్తున్నాడో ఈ ట్రంప్, అదే రష్యన్ ఆయిల్ మనం కొన్న తర్వాత అదే యూరోపియన్ యూనియన్ దేశాలు మన నుంచి కొన్నాయి. సో అదే యూరోపియన్ దేశాలకు సంబంధించి మొన్నటికి మొన్న మాట్లాడుకుంటున్న ఈ ట్రంప్ ఈ లాలుచి ప్రక్రియలేంటి, ఏం చేద్దామని, ఇది మాత్రం నిక్కచ్చిగా ఒక మాట మాత్రం క్లియర్ కట్ మనకు అర్థమవుతుందని చెప్పుకోవాలి. ట్రంప్ తీసుకునే చర్యలు ఇలా కనుక ముందుకు వెళితే రేపు ఉదయం అమెరికన్లే మొహం మీద నేను చెప్పాల్సిన అవసరం లేదు, మొహం మీద ప్రశ్నిస్తారు ట్రంప్. హీ హాస్ టు క్వశ్చన్ హిమ్సెల్ఫ్. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు ఆ విధంగా ఉన్నాయి. ఆలోచించకుండా ఎడపెడా టారిఫ్లు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఇంకా ఆర్థిక భారం పెరుగుతూ ఉంటుంది, రిసెషన్ వచ్చే అవకాశం ఉంటుంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ వాట్ ట్రంప్ అర్థం చేసుకోవట్లేదు. ట్రంప్ ఇప్పటికీ అర్థం చేసుకునే పరిస్థితి ఏంటంటే జరుగుతున్న పరిణామక్రమాలు అఫ్ కోర్స్ భారత్ మీద ఇంపాక్ట్ ఉంటాయి, కాదని కాదు. భారత్ మీద ఎక్స్పోర్ట్స్ మీద కాస్త ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది, కొట్టిపారేయలేం. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ట్రంప్ కనుక బుద్ధి తెచ్చుకోకపోతే ఇది గట్టిగా దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా ఇంతవరకు మద్దతు ఇచ్చిన యూరోపియన్ యూనియన్, ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది, దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను కళ్యాణ్. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ లాజిక్. ఎందుకు నేను మాట అంటున్నానంటే ఈ యూరోప్ కి రాబోయేది చలికాలంలో వాళ్ళు బాగా ఆధారపడేది ఈ ఎనర్జీ మీద, ఇది గ్యాస్ కావచ్చు లేకపోతే ఎనర్జీ మీద. సో ఈ నేపథ్యంలో ఒకవేళ ఎనర్జీ కనుక ఇటు ఇన్నాళ్ళు రష్యా నుంచి తీసుకునే వాళ్ళు ఎప్పుడైతే మనం దిగుమతి చేసుకుని వాళ్ళకి ఎగుమతి చేస్తున్నామో కాస్త బతుకుతున్నారు. ఇప్పుడు రష్యా మనమో ఇటు ఇరాన్ మీద శాంక్షన్స్ ఇస్తే యూరోపియన్ యూనియన్ ఆ దేశాలు ఏమైపోవాలి? కాబట్టి ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఒకవేళ శాంక్షన్స్ విధిస్తే ఇండైరెక్ట్ గా మనం యూరోపియన్ యూనియన్ మీద ప్రెషర్ పెట్టామనుకోండి, ఆటోమేటిక్ గా ఈ ట్రంప్ అనేవాడు కాళ్ళబేరానికి వచ్చే అవకాశం ఉంటుంది. అఫ్ కోర్స్ ఇండియా భయపడదు. ఇప్పటికీ భారత ప్రభుత్వం చాలా ఇండికేషన్స్ ఇచ్చింది, క్లారిటీ ఇచ్చింది. ఏదైనా సచిన్ ఒక్కసారి లైన్ లో ఉండండి. మీరు ఒక్కసారి ట్రంప్ సిఎన్బిసితో ఏం మాట్లాడారు మరో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి విందాం. Buying Russian oil, they're about India. They're the highest tariff nation. They have the highest tariff of anybody. We do very, very little business with India because their tariffs are so high. So India has not been a good trading partner because they do a lot of business with us, but we don't do business with them. So we settled on 25%, but I think I'm going to raise that very substantially over the next 24 hours because they're buying Russian oil, they're fueling the war machine, and if they're going to do that, then I'm not going to be happy. About India, they're the highest tariff nation. They have the highest tariff of anybody. We do very, very little business with India because their tariffs are so high. So India has not been a good trading partner because they do a lot of business with us, but we don't do business with them. So we settled on 25%, but I think I'm going to raise that very substantially over the next 24 hours because they're buying Russian oil, they're fueling the war machine, and